విజయసాయి రెడ్డి చెప్పిన ఇన్ఫర్మేషన్ పెట్టుకొని విచారించారు. విచారించిన తర్వాత ఆయన్ను ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఏసీబీ కోర్టు జడ్జి గారు భాస్కర్ రావు ఇతను సిఐడి కోర్టులో కదా పెట్టాలి, ఎందుకంటే సిఐడికి సంబంధించిన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ సిఐడి కదా అనేది అడిగినప్పుడు అక్కడున్న దమ్మాలపాటి శ్రీనివాస్ ఏజీగా ఉంటున్నాడైనా అడ్వకేట్ జనరల్, తర్వాత పిపి కళ్యాణ్, వీళ్ళిద్దరు కూడా ఆర్గ్యుమెంట్లు ఏమని చెప్పారంటే ఇది పీసీ యాక్ట్ కింద ఉంది కాబట్టి, పీసీ యాక్ట్ ఉన్నప్పుడు, పీసీ అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉంది కాబట్టి ఈ కోర్టులో చేయొచ్చు, ఈ కోర్టు రిమాండ్కి పంపించవచ్చు అనేది జడ్జి గారిని కన్విన్స్ చేశారు. అక్కడున్న పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి మళ్ళీ ఆయనే రంగంలోకి వచ్చాడు. ఈయన తరఫున కూడా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి వాదించాడు, కానీ ఆయన వాదనని జడ్జి గారు కన్విన్స్ చేయలేదు. ఎందుకంటే ఇది బిగినింగ్లో ఎఫ్ఐఆర్లో పీసీ యాక్ట్ పెట్టలేదు, ఓన్లీ రిమాండ్ రిపోర్ట్లు తీసుకొచ్చారు అనేది ఆయన మెమోలో పెట్టలేదు అనేది ఆయన చెప్పాడు. దాన్ని కూడా వీళ్ళు కన్విన్స్ చేశారు. దొమ్మాలపాటి శ్రీనివాసులు మేము మెన్షన్ చేశాము అవినీతి జరిగిందని, అంతవరకు చాలు, సెక్షన్ ఇప్పుడైనా పెట్టచ్చు, అదేమీ ప్రాబ్లం కాదని చెప్పారు. జడ్జి గారు కూడా వీళ్ళ వాదనతో కన్విన్స్ అయ్యి కసిరెడ్డికి 13 రోజులు శిక్ష కాదు రిమాండ్ విధించారు. ఇప్పుడు కసిరెడ్డిని కూడా కస్టడీకి తీసుకోవడానికి కూడా కస్టడీ పిటిషన్ను కూడా పోలీసులు వేసే అవకాశం కనిపిస్తుంది సిట్ అధికారులు. అయితే ఇక్కడ ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది, అదేంటంటే వీళ్ళ రిమాండ్ రిపోర్ట్లో కసిరెడ్డి, కసిరెడ్డి ఇది జగన్ చేయమంటేనే నేను చేశాను, డబ్బులంతా కూడా జగన్కే వెళ్ళాయి, జగనే మాకు ఈ స్కీము ఎలా చేయాలి ఏంటి చెప్పించాడు, దీనికి సంబంధించి విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి, మేము అందరూ కూడా విజయసాయి రెడ్డి వాళ్ళ ఇంట్లో 2 సార్లు సమావేశమైనాం, ఎలా చేయాలి అవన్నీ కూడా మేము చూసాము. విజయసాయి రెడ్డి కూడా దీంట్లో భాగమే, ఆయనకి తెలియదు అనేది అబద్ధం, ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. అట్లాగే సజ్జల శ్రీధర్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి ఎండి దానికి కార్పొరేషన్ అయ్యాడు. ఇదంతా మేము సత్యప్రసాద్, అసిస్టెంట్ సెక్రటరీ సత్యప్రసాద్కి అప్పగించాం, దీన్ని గ్రౌండ్ లెవెల్లో ఎట్లా చూడాలి అనేది. అట్లాగే ధనంజయ రెడ్డి జగన్ కార్యదర్శి, అలాగే జగన్కి ఓఎస్డీ ఉన్న కృష్ణమోహన్ రెడ్డి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఇవన్నీ ఆయన చెప్పాడు, కన్ఫెషన్ రిపోర్ట్లో డీటెయిల్గా చెప్పేశాడు. సో జగన్ని ఇరికిచ్చేశాడు అనే వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఇక్కడ మనకి అర్థం కావాల్సింది ఏంటంటే రిమాండ్ రిపోర్ట్ అనేది ఎప్పుడు కూడా ఫైనల్ కాదు, అథెంటిక్ కాదు. రిమాండ్ రిపోర్ట్లో కన్ఫెషన్ రిపోర్ట్ కూడా యాడ్ చేస్తారు. కన్ఫెషన్ రిపోర్ట్ మీద ఇతను సైన్ చేసి ఉండాలి. ఒకటి సైన్ చేసున్నా కూడా రేపు కోర్టులో నన్ను పోలీసులు బెదిరించి సైన్ చేసుకున్నారు, కన్ఫెషన్ రిపోర్ట్లో ఉన్నదంతా అబద్ధం అని కూడా చెప్పచ్చు. ఇక్కడేమో అసలు కన్ఫెషన్ రిపోర్ట్లో ఈయన సంతకం కూడా లేదు, కసిరెడ్డి సంతకం లేదు. కసిరెడ్డి సంతకం లేనప్పుడు జగనే చేశాడని కసిరెడ్డి చెప్పాడని వీళ్ళు చెప్పడం అది నమ్మశక్యంగా లేదు. ఒకవేళ ప్రచారం కోసం వీళ్ళు చేయొచ్చు. మీడియా ఏం చేస్తుంది, తెలుగుదేశం మీడియా జగనే చేశాడంట, కసిరెడ్డి చెప్పేశాడు అన్న ఒక నెరేటివ్ని జనంలోకి తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు, కానీ టెక్నికల్గా కోర్టులో ఇది చెల్లదు. అందుకనే జగన్ పేరు కూడా యాడ్ చేయలేదు. కోర్టులో చెల్లాలంటే ఇతను సంతకం చేసి ఉండాలి, లేదా ఇతను అప్రూవర్గా మారాలి, లేదు విజయసాయి రెడ్డి ఏమన్నా అప్రూవర్గా మారి ఇది జగనే చేశాడని చెప్తాడేమో చూడాలి. ఎందుకంటే అతను కూడా నర్మగర్భంగా దీంట్లో బిగ్ బాస్ కూడా ఉన్నారు అన్న యాంగిల్లో ఆయన మాట్లాడారంటే విజయసాయి రెడ్డి మెల్లమెల్లగా జగన్ని జైలుకి పంపించే కార్యక్రమంలో విజయసాయి రెడ్డి ఇన్వాల్వ్ కాబోతున్నాడు అన్న హింట్ అయితే వస్తుంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి బీజేపీలోకి వెళ్ళబోతున్నాడు, విజయసాయి రెడ్డి గవర్నర్ ఇవ్వబోతున్నారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఊరికే ఇవ్వరు కదా, క్విడ్ ప్రోకో అంటారు. ఎప్పుడైనా కూడా విజయసాయి రెడ్డి కేసుల నుంచి విముక్తి కలిగించి బీజేపీలోకి తీసుకొని విజయసాయి రెడ్డి గవర్నర్ పోస్ట్ ఇవ్వాలంటే విజయసాయి రెడ్డి వాళ్ళకి ఏదో ఇవ్వాలి కదా, ఆఫర్ అనేది చేయాలి. అదేం చేస్తాడు? జగన్కి యాంటీగా విజయసాయి రెడ్డి అనేక కేసుల్లో చంద్రబాబుకు అనుకూలంగా విజయసాయి రెడ్డి మారితేనే విజయసాయి రెడ్డి కేసుల నుంచి విముక్తి ప్లస్ పదవులు ఈ 2 వస్తాయి. సో అందుకనే విజయసాయి రెడ్డి మెల్లమెల్లగా కయ్యం పెట్టుకునేదానికి ట్రై చేస్తున్నాడు. పొలిటికల్గా డ్యామేజ్ చేయడం జగన్ని, 2 లీగల్గా డ్యామేజ్ చేయడం, ఈ 2 యాంగిల్లో విజయసాయి రెడ్డి వెళ్తున్నట్టుగా మనకి కనబడుతుంది. అందుకనే విజయసాయి రెడ్డి బస్తీ మీద సవాల్ అంటూ తొడదరుస్తున్నాడు వైసీపీ మీద. ఇది ఎక్కడికి వెళ్తుంది, నిజంగానే మద్యం కుంభకోణంలో జగన్ ని అరెస్ట్ చేస్తారా, ఆ స్థాయి వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి.